వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అనేక పరిణామాల మీద చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ లో. తెలుగుదేశం పార్టీ నుంచి ఏమో అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేదే లేదు, దాంట్లో అసలు కేసు ఏం జరిగింది, స్థల సేకరణ ఎక్కడ జరిగింది, వాస్తవాలు ఏంటి, అలైన్మెంట్ అసలు ఎవరు ఎక్కడ మార్చారు, లోకేష్ కి ఇంట్లో సంబంధం ఉంది, లోకేష్ మొత్తం చేశాడు అన్నారు, అసలు ఆయన శాఖ కూడా కాదు. అంటే ప్రభుత్వం ఏ విధంగా జస్టిఫై చేసుకుంటుంది? ఇది తప్పుడు కేసు అనుకోవాలా, ఒక రాజకీయ కక్షతో పెట్టింది అనుకోవాలా, లేదు నిజంగానే జరిగిందన్నా? ప్రభుత్వం రాజకీయంగా తనకు ఇబ్బందికరంగా మారుతుంది అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ప్రజల దృష్టికోణం మళ్లించడానికి ఇటువంటి వితండవాదాలతోటి వింత వింత కేసులతోటి ప్రజల దృష్టికోణం మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తనకి ప్రతిపక్షాల వైపు నుంచి సవాళ్ళు ఎదురైన ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్షాలను కట్టడి చేయడం కోసం ఇది ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అంశం వచ్చేటప్పటికి ప్రభుత్వం ప్రస్తావిస్తున్నది అంటే ప్రభుత్వానికి ఆర్థిక పరమైన నష్టాన్ని కలిగించారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఆరోపిస్తా ఉన్నారో ఆ నష్టం అనేది నోషనల్ లాస్, అంటే వాస్తవంగా నష్టం జరిగింది కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఆరోపిస్తున్నది ఇన్నర్ రింగ్ రోడ్డు అనే అంటే ఫామ్ చేయాలి అనుకునే రోడ్డుని చంద్రబాబు నాయుడు గారి అలైన్మెంట్ మార్చడం ద్వారా తన సంస్థకి దగ్గరగా చేర్చుకోవడం ద్వారా తనకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకున్నారు. అదే సందర్భంలో కొంతమంది వ్యక్తులకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారు అని చెప్పారు. అయితే వాస్తవ పరిస్థితి ఏంటి? అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వాస్తవ రూపంగా ఫార్మేషన్ కాలేదు, దానికి ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు, దానికి ఏమి ప్రజలకి అంటే ఏ రైతులకి పరిహారం చెల్లింపు జరగలేదు. అటువంటి సందర్భంలో ఏర్పాటు కాని రోడ్డు ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేకూరేవి, దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూరింది అని చెప్పని ఒక రకమైన వితండవాదాన్ని తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన సందర్భంగానే గౌరవ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు విచారణ నుంచి వారికి వెసులుబాటు కల్పిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఏంటి, ఇప్పుడు వ్యక్తులు మీరు నేను అయితే ప్రతి సందర్భంలో కోర్టుకు పరిగెత్తాలి అంటే లాయర్ ఫీజుల దగ్గర నుంచి మనకి ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకునేవారు. ప్రభుత్వం ఇవాళ తన జేబు నుంచి పెట్టట్లేదు, ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఖర్చు పెడతా ఉన్నారు లాయర్ల ఫీజులకి. కాబట్టి ఎన్ని సందర్భాల్లో ఎంతమంది ఖరీదైన లాయర్ని అపాయింట్ చేసుకోవాల్సి వచ్చినా కూడా ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అపాయింట్ చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా కేసు ద్వారా చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజల్లో చాలా విస్తృతంగా ఈ అంశాలని చర్చనీయాంశం కావడం కాదు, అసలు ప్రభుత్వ వైఖరి ఏంటని కూడా ప్రజల ముందు ఎక్స్పోజ్ అయ్యింది. ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. ఆ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీలని సంఘటితం చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రజా జీవితంలోకి వెళ్ళి తన స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకత పెంచుతున్నారు అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు చేరువు కాకుండా కట్టడి చేయడం కోసం గతంలోనే మొట్టమొదటిగా స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, 50 రోజుల పైగా జైల్లో ఉంచారు. ఆ సుదీర్ఘకాలం జైల్లో ఉన్న తర్వాత వారు బెయిల్ తీసుకొని బయటకు రావడం జరిగింది. ఆ బెయిల్ తీసుకొని బయటకు వచ్చే సందర్భంలో కూడా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కార్యకలాపాలకు అడ్డుకట్టేసే ప్రయత్నం చేశారు. అయినా సరే గౌరవ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారిని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అనే వెసులుబాటు కల్పించడం ద్వారా ఒక పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత అంటే అప్పటికి ఒక కేసు మీద ఒక కేసు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక 6 కేసులు నమోదు చేసింది ప్రభుత్వం. మొట్టమొదటిగా స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేశారు. తర్వాత అంగళ్ళ దగ్గర జరిగిన ఘర్షణ సంబంధించి 307 కేసు నమోదు చేశారు. తర్వాత 500 కేసు నమోదు చేశారు. ఉచితంగా ఇసుక ఇవ్వాలి అనే ఒక ప్రభుత్వ పాలసీని, అది ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండికొట్టారు అని చెప్పని అదొక కేసు నమోదు చేశారు. మద్యం పాలసీకి సంబంధించి ఒక కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇంకొక కేసు, మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. ఈ 6 కేసుల్లో కూడా 500 కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు రిజెక్ట్ చేసిన నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ ఒక కేసు తప్పించేసి మిగిలిన అన్ని కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయి బెయిల్ దక్కడం జరిగింది. పూర్తి స్థాయి బెయిల్ దక్కిన తర్వాత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అది ఇప్పటికీ సుప్రీంకోర్టు దగ్గర ఇష్యూ పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉండగానే ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద మళ్ళీ సుప్రీంకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత చూస్తే ఏంటంటే ప్రభుత్వ ఉద్దేశం కూడా వీలైనంత వరకు చంద్రబాబు నాయుడు గారిని కోర్టులు పాలు చేయాలి, ఏదో ఒక కోర్టు ఆయన బెయిల్ రద్దు చేసి ఆయన ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేసి జైల్లో కూర్చోబెట్టకపోదా అని చెప్పని
ఒక ఆశతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా ఆ కేసులు ఏంటి, ఆ కేసులు ఇంటెన్సిటీ ఏంటి, దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ప్రమేయం నిర్ధారించగలిగే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి లేవా, ఇవన్నీ పాలకుడికి ఆయన కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వ్యవస్థల చేతిలో ఉన్నాయి. రేపు అంతిమంగా కేసు విచారణ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వస్తా ప్రతికూలంగా వస్తా అనే సంగతి పక్కన పెట్టినా కూడా ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారి రాజకీయపరమైన కార్యకలాపాలు నిర్వహించుకోకుండా నిరోధించడం అనే లక్ష్యంతో ఇప్పుడు ఈ కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టుకి మూవ్ చేశారు. ఖచ్చితంగా మిగిలిన కేసుల్లో ఏ విధంగా వెసులుబాటు అయితే దక్కిందో అదే వెసులుబాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం ఖాయం. ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేసుకుంటుంది, తన నైజాన్ని స్పష్టం చేసుకుంటుంది, తాను ఎక్స్పోజ్ చేసుకుంటుంది ప్రజల ముందు. పాల్గొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన బేలతనాన్ని, ప్రతిపక్షాలని ఎదుర్కోలేని తన నిస్సహాయతని, తన అసమర్థతని ఆయన ప్రజల ముందు ఈ అక్రమ కేసుల నమోదు ద్వారా ప్రత్యర్థుల్ని రాజకీయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎదుర్కోలేక ఈ విధంగా వ్యవస్థను అడ్డుపెట్టి కట్టడి చేసి తద్వారా ఎన్నికలు ఎదుర్కోవాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి నైజం ప్రజల ముందు నగ్నంగా ఎక్స్పోజ్ అవుతుంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను సరిదిద్దుకున్నప్పుడు ఇదే విధంగా ఒరవడి కొనసాగించినప్పుడు గతంలో ఆయన మీద వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు నమోదై ఉండి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ప్రజల ముందు కోర్టు ముందు నిర్ధారణ అయినా కూడా ఆయన దాని నుంచి సానుభూతి ఎట్లా తప్పించుకోగలిగారు. ఇవాళ అక్రమ కేసులు అని చెప్పని తెలుస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఆధారాలు ఇప్పటిదాకా ప్రభుత్వం సమకూర్చుకోలేకపోయినా, ప్రభుత్వం కోర్టులకు సమర్పించలేకపోయినా కూడా అదే ఆరోపణలు చేస్తూ అదే విధంగా కేసులు నమోదు చేసినప్పుడు అది అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి రాజకీయంగా లబ్ధి చేకూర్చే అంశం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అయితే నెరవేరదు అనేది వాస్తవం. అయితే ఇక్కడ రాజకీయంగా ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవరికి నష్టం అవుతుంది అనేది పక్కన పెట్టేస్తే ఇలా కేసులు అన్న దగ్గర ఇక్కడ అసలు సాక్ష్యం అందులో ఉందో లేదో తెలియదు, నోషనల్ లాస్ అని చెప్పారు పేపర్ మీద మాత్రమే, అది ఇంకా ప్లానింగ్ లో ఉన్న దాంట్లో అసలు ఏం లాస్ జరిగింది అని చెప్పారు. వేరే ఒక మర్డర్ కేసు, మర్డర్ జరిగింది, చేశారు, చేసి తీసుకెళ్లి బాడీని డోర్ డెలివరీ చేశారు. ఇట్స్ క్రిమినల్ అఫెన్స్ కంప్లీట్ గా. ఇక్కడ లాస్ జరిగింది, ఒక కుటుంబం నష్టపోయింది జీవనాధారం మొత్తాన్ని కూడా. దాంట్లోనేమో ఒక హంతకుడు బెయిల్ మీద తిరుగుతూ ఎమ్మెల్సీగా ఉన్నాడు. అంటే న్యాయం అందరికీ సమానమే అని చెప్పి మనం పుస్తకాల్లో చదువుకోవడమేనా, లేదంటే న్యాయం కేవలం రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, లేదంటే డబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళకి మాత్రమే న్యాయం అనేది ఇలా ఉంటుంది, సామాన్యుడికి న్యాయం అనేది అందదు? ఇక్కడ రెండు కీలకమైన అంశాలు. మొట్టమొదటిది మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అతని బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకే డోర్ డెలివరీ చేయడం జరిగింది. అతని స్వయాన అతని కారులోనే తీసుకెళ్ళి. ఇదొక అంశం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నారు. ఒక దళిత డ్రైవర్ ని చంపిన వ్యక్తిని రాజకీయంగా తన నుంచి దూరంగా పెట్టుకోవాలనే విఘ్నత కూడా ఆయన పాటించట్లేదు. అది ఆయన దృష్టిలో ఒక తప్పుగా కూడా పరిగణించట్లేదు. అదే సందర్భంలో వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎన్ని పిల్లి మొక్కలు వేసింది, ఎన్ని కుప్పగంతులు వేసింది మనం చూసుకోవచ్చు. పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఆ కేసు మీద సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని చెప్పని కోరికెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలందరూ ఆశించింది కూడా ఏంటి అంటే తన సొంత చిన్నానికి సంబంధించిన కేసు కదా, హత్యకి పాల్పడింది ఎవరో వాళ్ళని కఠినంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వేగంగా విచారణ జరిపిస్తారు, వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేస్తారు, వాళ్ళకి కఠినమైన శిక్షలు పట్టడానికి ఆయన కృషి చేస్తారని ఆశించారు. కానీ వాస్తవం జరిగింది ఏంటనేది ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలన్నీ మనం చూస్తూ ఉంటేనే ఎవరు ఎవరిని కాపాడుతున్నారు, ఎవరు ఎవరిని అడ్డుకుంటున్నారు అనేది, ఎవరు ఎవరికి ప్రతిబంధకంగా మారుతున్నారు అనేది డాక్టర్ సునీత గారు స్వయాన గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మా నాన్నగారి హత్య కేసుకు సంబంధించి విచారణ సక్రమంగా సకాలంలో జరగడానికి ఆస్కారం లేదు కాబట్టి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పని స్వయాన డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న గారికి సంబంధించిన హత్య కేసుకు సంబంధించి ఇవాళ విచారణ పక్క రాష్ట్రానికి బదిలీ చేయించుకున్న తీరు చూసాం. ఇక్కడ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటనేది స్పష్టమవుతుంది. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులు లేకపోతే తన మీద వస్తున్న ఆరోపణలు, తన మీద నమోదైన ఛార్జ్ షీట్లు ఇవేం పెద్ద పరిగణలోకి తీసుకోదగ్గ అంశాలుగా ఆయన కనిపించలా. ఆయనకి కోర్టులు కేసులు ఏంటంటే రాజకీయంగా తన ప్రత్యర్థులను కట్టడి చేయడం అనే ఏకైక లక్ష్యంతో వాటిని వాడుకుంటా ఉన్నారు అనేది వాస్తవం.